ఒక పుల్లకి నీడిల్ మ్యాగ్నెటైజ్ చేస్తే అది ఎలా చూపిస్తుంది అని, ఇవన్నీ పిల్లలకి చాలా ఎక్స్పీరియన్స్. ఇది యాక్చువల్గా నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ది స్టిక్ షాడో ఆఫ్ ది స్టిక్ సేమ్ టైమ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఆ యాంగిల్ని తీసుకుని సర్కంఫరెన్స్ ఎర్త్గా కనిపెట్టేశారు. నేను పిల్లలకి అది కావాలి అని చెప్తూ ఉంటాను అన్నమాట. తర్వాత ఇవి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మార్క్ చేసి వాళ్ళు ఏమన్నా తెలియడానికని, అలాగే ఈ గెలీలియో చేసిన ఎక్స్పెరిమెంట్లు కానీ ఇవి కానీ వాళ్ళకి వెళ్తుంది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ కైట్ ఎగరవేసి ఎలాగ అసలు ఫస్ట్ హూ ఇన్వెంటెడ్ ది ఎలక్ట్రిసిటీ అంటే దాంతో చెప్పడానికి అని నాన్నగారు చూడరు కదా. అదే దాంతో 4.5 lakh years ఉన్న ఫాసిల్ కూడా ఒకటి ఉంది అక్కడ పెట్టాను పక్కన. అవును, చాలా వరకు. అలాగే అసలు సైన్స్ డెవలప్మెంటే మనం చూసినట్టే 4.5 years మనం ఎంత వెనక్కి వెళ్ళినా 600 సంవత్సరాల క్రితం లేదండి. 70,000 సంవత్సరాల క్రితమే ఇప్పుడు మనం ఉన్న హ్యూమన్ బాడీ డెవలప్ అయింది. డిఫరెంట్ సైన్స్ ప్రిన్సిపల్స్ సైంటిస్టులు చేసినవన్నీ చూపించడం దానిలో పెట్టాను. దాని తర్వాత ఈ పిల్లలకి ఎక్కువ అట్రాక్టివ్గా ఉండేవి ఏంటంటే వాళ్ళ అటెన్షన్ డ్రా చేయడానికి అండి. ఇది చూడండి, ల్యాండ్స్కేప్ అనేది మేక్స్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇది ఎత్తు మీద ఉంది వచ్చింది, సో మనం ఇక్కడ పెట్టామనుకోండి, అది ఎందుకు పైకి వెళ్ళిపోతుంది మీరు ఆలోచించండి. ఇది నేను ఎప్పుడు న్యూటన్ని ఆర్కిమిడిస్ని వీళ్ళని కోట్ చేస్తూ ఉంటాను. అది ఆ రకంగా అలాగే సింపుల్గా మనకి ఈక్విలిబ్రియం, కానీ ప్రాణం లేదు కాబట్టి గ్రావిటీ యూజ్ చేసేది ఈ రకంగా ఆలోచన చేయాలని దాంట్లో. అలాగే ఐన్స్టీన్ చెప్పింది గ్రావిటేషన్ వేవ్స్ బెండ్ అవుతాయని, దాంట్లో ఆర్బిట్ ఎలా అయితే రాకెట్స్ పెట్టాలని, దాంట్లో ఎనీ స్టోన్ ఇఫ్ యూ త్రో ఆన్ ది ఎర్త్ అది పెరాబోలిక్ ఆర్క్ వస్తుంది. అవతల పక్కన నేను డ్రాయింగ్ షీట్స్ అవి పెట్టాను, అది చూపించడానికి అని చెప్పి స్ట్రైట్ అంటారు. అలాగే ఇది కూడా ఏంటంటే ఫాసిల్ ఉంది. హైదరాబాద్ దీని నుంచి తీసుకొచ్చి బొగ్గలు ఉన్నాయి కదా, వాళ్ళు బొగ్గలు చదువుతుంటే అందులో వచ్చింది. కార్బన్ డేటింగ్ ద్వారా మనకి ఇదంతా మెయిన్గా ఎక్స్పీరియన్స్. దాని తర్వాత నేను చాలా సంవత్సరాలు ఎవ్రీ సెకండ్ సాటర్డే అండి ఇక్కడ మేము చాలా ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ పెట్టాం. నాన్నగారు 100 years నుంచి చేస్తున్నారు, 1920s నుంచే. నాన్నగారితో పాటు నేను కూడా ఉండబట్టి నాకు చాలా అది కంటిన్యూషన్ వచ్చింది. సో అదొకటి నాన్నగారు కూడా 61లో మేము ద్వారా సైన్స్ సెంటర్ని పెట్టాను. అది 75 దాకా నాన్నగారి గైడెన్స్లోనే దాన్ని తీసుకుచేసి ఇవన్నీ ఉపయోగించాము అన్నమాట. ఎప్పుడు స్కోపు దాంట్లో ప్రొజెక్టర్స్ గ్రామ్ఫోన్ 120 years అండి నాన్నగారు.